ఎప్పుడైనా మనకి ఒంట్లో అస్సలు ఓపిక ఉండదు. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. మనిషి ఒక పూట యాక్టివ్గా ఉంటే, ఒక పూట అస్సలు ఒంట్లో ఎనర్జీ అనేది లేకుండా బాగా నీరసతతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అలాంటి సమయంలో నేనైతే మాత్రం ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ మీరు కూడా ఇలానే చేస్తారు అయితే అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను మేగడ పాలు తీసుకొచ్చి కాగబెట్టి తోడుపెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. ఆ పెరుగు 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే బాగా మేగడ కట్టి అచ్చచ్చు లేసి వస్తుంది. ఒక 4 రోజులు లేదా 3 రోజులు మేగడని ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులకోసారి 4 రోజులకోసారి లేదా బాగా నీరసంగా ఉంది అనుకుంటే అప్పటికప్పుడైనా సరే మిక్సీ వేసేసుకొని, అలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా వెన్న ముద్దని తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకుంటాను. ఈ వెన్న మనం కరగబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. పూస పూసగా అమ్మ చేతి నెయ్యిలాగా ఎంత అద్భుతంగా వస్తుందో, మంచి సువాసన కూడా వస్తుంది. అంతేకాకుండా మనం నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్న ఆ ఫీలే వేరు. కొనుక్కొచ్చుకున్న నెయ్యి ఎందుకో 4 రోజులకే కొంచెం ఊదు వాసన వస్తూ ఉంటుంది. అలా ఊదు వాసన వస్తే ఇక ఆ నెయ్యిని మనకి తినబుద్ధి కూడా కాదు. అందుకే నేను ఇలా నెయ్యిని ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాను. ఇలా వెన్న తీసుకొని బౌల్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఇంట్లో కాస్త దోరగా పండిన నిమ్మకాయలు ఉంటే సరే, లేదంటే పచ్చి నిమ్మకాయలు ఉంటే మాత్రం వాటిని పిండటం కష్టం. పైపెచ్చు దాంట్లోంచి పెద్దగా లెమన్ జ్యూస్ కూడా రాదు. అందుకని కొంచెం పండిన నిమ్మకాయలే చూసుకుంటూ ఉంటాను నేను. ఇలా వెన్న తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం నేను మజ్జిగ ఎక్కువ మోతాదులోనే తాగుతానండి. ఇలా మేగడ మజ్జిగలో ఒక 2 స్పూన్లు పంచదార, అలాగనే కాస్త సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ మాత్రం కొంచెమే వేసుకుంటానండి. ఎందుకంటే పంచదార సాల్ట్ కలిసిన కాంబినేషను నోటికి చాలా బాగుంటుంది. దీన్ని మనం లస్సీ అని కూడా అనుకోవచ్చు. లస్సీ మజ్జిగ మనం ప్యాకెట్లో తాగితే ఎంత రుచిగా ఉంటుందో అంతకంటే ఎక్కువే రుచిగా ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకుంటే. ఈ చిక్కటి మేగడ మజ్జిగలో నేను ఇలా పంచదార సాల్ట్ వేసుకొని మేగడ మజ్జిగ పోసుకొని బాగా కలుపుకుంటాను. ఏదైనా పండిన నిమ్మకాయ ఉందేమో చూద్దాం. వీటిలో అని చూస్తే అన్నీ కరపచ్చిగానే ఉన్నాయండి. సరే, ఇక లెమన్ జ్యూస్ దీంట్లో ఎటు రాదులే అనిపించేసి ఇలా పంచదార ఉప్పు కలుపుకున్న మజ్జిగని తాగేద్దామని డిసైడ్ అయిపోయాను. నేనైతే నెయ్యికి వెన్నపూస రెడీ చేసుకున్నాను. అలాగనే ఒంట్లో నీరసత తగ్గడానికి లస్సీ తయారు చేసుకున్నాను. ఇక చిన్నగా తాగేసి ఇంట్లో పనులైతే మొదలు పెట్టుకోవాలి. ఓకే అండి, బాయ్.